అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మీకు ఒక చిన్న సలహా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతకీ ఏమిటి ఆ సలహా అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథముకు ఎన్నో పేర్లు ఉన్నాయండి. దేవుని యొక్క గ్రంథము, దేవుని గురించి వివరించే గ్రంథము, దేవుని యొక్క న్యాయ విధులను బోధించే గ్రంథము, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటిలో మరొక పేరు ఏంటంటే మాట్లాడే గ్రంథం. అవునండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము మానవునితో మాట్లాడే గ్రంథం. ఆనాటి నుండి ఈనాటి వరకు రాబోయే కాలంలో కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము మానవుడితో మాట్లాడుతూనే ఉంటుంది. ఉదాహరణకి స్టూవర్ట్పురం అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి ఇద్దరు పాస్టర్లు వెళ్తూ ఉండగా బందిపోటు దొంగలు ఆ ఇద్దరు పాస్టర్లను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకెళ్ళిపోతారు. ఒక దొంగ ఆ పాస్టర్ దగ్గర ఉన్న ఆ యొక్క సంచి తీసుకెళ్ళాడు కదా, అందులో ఏమున్నాయని చూస్తుండగా ఒక పుస్తకం కనపడింది. ఆ పుస్తకం ఏంటి అని విప్పి చూడగా ఆ పుస్తకంలో ఒక మాట కనపడింది: త్రాగుబోతులైనను, దొంగలైనను, వ్యభిచారులైనను దేవుని రాజ్యాన్ని ప్రవేశించలేరు. ఆ మాట ఎప్పుడైతే అతనికి కనబడిందో, అతను అవునా, నిజంగానా అని చెప్పి అతను ఆలోచించడం మొదలుపెట్టి తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం తనతో మాట్లాడిన ఆ మాటలను గుర్తుంచుకుంటూ ఆ ప్రకారంగా జీవించడం మొదలుపెట్టాడు. తన ఊరంతా మారిపోయిందండి. ఆ యొక్క దొంగలున్న ఆ స్టూవర్ట్పురం సువార్తపురంగా మారిపోయింది. గమనించాలి, బైబిల్ గ్రంథము అతనితో మాట్లాడింది. అతను బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా జీవించాడు, తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము మాట్లాడే గ్రంథం అండి. కాబట్టి ప్రతిరోజు మనము బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడతారా, ఏ విధంగా మాట్లాడబోతున్నారు, ఏ విషయాలు తెలియచేయాలనుకుంటున్నారు, వీటన్నిటి గురించి మనము ఆసక్తితో చదవాలి. చదివితే ఖచ్చితంగా బైబిల్ గ్రంథం మనతో మాట్లాడడం మనం చూస్తాం. మరి చదువుదామా? ఒకసారి ఆలోచించేద్దాం. బైబిల్ గ్రంథాన్ని చదువుదాం, దేవుని ద్వారా మాట్లాడబడదాం. మే గాడ్ బ్లెస్ యూ.